చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇక రోజు రోజుకు ముదురుతున్నాయి. సంగారెడ్డి కాదు నా టార్గెట్ సిద్దిపేట. ఖచ్చితంగా హరీష్ రావు మీద పోటీ చేస్తానంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రేవంత్ ఆట మొదలుపెట్టాడు. భవిష్యత్తులో ఖచ్చితంగా 117 స్థానాల్లో గెలవబోతున్నాం. ఇక రేవంత్ మాట వింటేనే భవిష్యత్ ఎన్నికల్లో గెలుస్తామంటూ ఇక జగ్గారెడ్డి తాజాగా సంచలన కామెంట్ చేసాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇక సిద్దిపేటను వదిలేది లేదు, ఖచ్చితంగా హరీష్ రావు మీద పోటీ చేస్తానంటూ కూడా ఇక జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇక పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారాయి. రైట్ నౌ దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మూషం, అసలు ఏం జరుగుతుంది? నిన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ తోటి రాష్ట్ర రాజకీయాలు కొంత ముదురుతున్నట్టుగా తెలుస్తోంది. సో జగ్గారెడ్డి కామెంట్స్ ఏంటి? శ్రీశైలం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా మధ్యగా పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిలో భాగంగా 117 సీట్లతో రెండోసారి అధికారాన్ని చేయించుకుంటామని తను మాట్లాడినటువంటి నేపథ్యంలో దానికి కొనసాగింపుగా ఈ రోజు జగ్గారెడ్డి గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్ లో వాళ్ళు అంశాలను తను వెల్లడించినటువంటి సందర్భం. ముఖ్యంగా సంగారెడ్డి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి గతంలో ఉన్నటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక తను ఓడిపోయినట్టు తర్వాత 2023 సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత క్లియర్ గా ఆ ప్రాంతాల్లో మళ్ళీ నేను పోటీ చేయనంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇంకొక బిగ్ బ్లాస్ట్ న్యూస్ అయితే ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాము. ఒకవేళ అధిష్టానమే కనుక హరీష్ రావు పైన సిద్దిపేటలో పోటీ చేయమని కోరితే నేను పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, హరీష్ రావు పైన నా పోటీ ఉంటుంది అనేటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది. ఇంకా సంగారెడ్డిలో ఒకవేళ 33% ఉమెన్ రిజర్వేషన్ వచ్చి ఉమెన్ రిజర్వేషన్ కింద వచ్చినా లేదంటే జనరల్ వచ్చినా కానీ తన భార్య నిర్మల జగ్గారెడ్డి గౌడ్కే ఉంటుంది అన్నటువంటి ఆ మాటను కూడా తను ముందే చెప్పుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద హరీష్ రావు పైన నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తను ఈ రోజు ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. మరి ఇంకా చాలా విషయాలను కూడా జగ్గారెడ్డి ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది కనబడతా ఉంది. నెగిటివ్ సర్వేలు వాళ్ళపైన వస్తున్నటువంటి నేపథ్యంలో నెగిటివ్ సర్వేలకు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలను అలర్ట్ చేస్తా ఉన్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలు వారి యొక్క తీరును మార్చుకుంటూ మళ్ళీ సజావుగా గెలిచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంటే మరి కొంతమంది అయితే వారి తీరును మార్చుకోవట్లేదు. అలాంటి వారికి ఓటమి తప్పదు అనేటువంటి మాట కూడా జగ్గారెడ్డి స్వయంగా చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. తన రాజకీయ జీవితానికి సంబంధించి అయితే నేను సంగారెడ్డిలో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయను, కానీ అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేట మరెక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నటువంటి మాటను అయితే మనం చెప్పుకొచ్చినటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. శ్రీశైలం మొత్తం ఇంకా పిసిసి కానివ్వండి, అటు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జి కానివ్వండి, దాంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఎవరి పనితీరు ఎట్లా ఉంది, ఎట్లా ముందుకు వెళ్తా ఉన్నారు అనేటువంటి మాటను కూడా చెప్పాల్సిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా 2014 నుంచి 2018 మధ్య కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఆ సందర్భంలో కూడా ముఖ్యమంత్రిగా తను అప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పుడున్న ఎమ్మెల్యేల పైన కూడా నెగిటివిటీ ఉంది. మొదటిసారి గెలిచినటువంటి సందర్భంలో వచ్చిన నెగిటివిటీ కామన్ గానే ఉంటుంది అనేటువంటి ఒక తనకు తాను అంటే మొత్తానికి పార్టీని వెనకేసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసినట్టుగా అయితే కనబడతా ఉంది. సిద్దిపేటలో నేను పోటీకి సిద్ధం అనేటువంటి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే జగ్గారెడ్డి ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి సిద్దిపేటలో ఇప్పుడు అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో అలాగే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద జగ్గారెడ్డి అయితే ఇక తన రాజకీయంగా భవిష్యత్తులో సిద్దిపేటలో పోటీ చేస్తానంటూ ఒక చెప్పినట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ తెలంగాణలో సవాల రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయం సాగుతున్న వేళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి హరీష్ రావు పోటీ చేసేందుకు సిద్ధమేనని, హరీష్ రావు పైన పోటీ చేసేందుకు సిద్ధమేనని ఇక ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక అధిష్టానం ఆదేశిస్తే హరీష్ రావుపై పోటీ చేస్తానని, వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో తాను పోటీ చేయబోమంటూ ఇక తేల్చి చెప్పారు. నేను సంగారెడ్డిలో మాత్రమే పోటీ చేయనని చెప్పాను, కానీ వేరే చోట పోటీ చేయనని చెప్పలేదు. నేను ఎక్కడ పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తున్నట్టు కూడా ఇక్కడ జగ్గారెడ్డి కామెంట్ చేస్తారు. అయితే వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం రిజర్వేషన్ మహిళా జనరల్ ఏది ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డి అని స్పష్టం చేశారు. యాక్టివ్ లేని వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేస్తున్నారంటూ సీఎం సూచనలతో ఎమ్మెల్యేలు
అలర్ట్ అవుతున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక సీఎం చెప్పిన తర్వాత కూడా తీరు మారకపోతే వేటు తప్పదంటూ, అలాంటి వారికి సీటు ఇవ్వాలో లేదో సీఎం పీసీసీ చీఫ్ ఇన్ఛార్జి నిర్ణయం తీసుకుంటారని, ఇక అపోజిషన్ ఎప్పుడు రూలింగ్ పార్టీని అటాక్ చేయడం అది రాజకీయ నీతిలో భాగమన్నారు. ఇక కేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సర్వేలు చెప్పుకొచ్చాయి. ఇక రాజకీయాల్లో మేము తోపులమంటే నడవదంటూ జగ్గారెడ్డి అన్నారు. పెద్ద పెద్ద తోపులను కూడా ప్రజలు పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయని, అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల తోపు కాదు, సీఎం పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ మాత్రమే తోపులు అన్నారు. ఇక రాజకీయాల్లో పర్మనెంట్గా ఎవరు తోపులు ఉండరంటూ కూడా ఇక జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ టార్గెట్ సిద్దిపేటగా, టార్గెట్ హరీష్ రావుగా, టార్గెట్ బీఆర్ఎస్గా కాంగ్రెస్ నేతలు అయితే పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. సో దానికి ఒక ఇంటిచ్చినట్టు తెలుస్తుంది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో డీలిమిటేషన్ తోటి సీట్లు పెరగబోతున్నాయి. సో సీట్లు పెరిగే నేపథ్యంలో 117 స్థానాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నట్టు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్కు వరుసగా ఇక ఇటు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. 117 కాదు, కనీసం 7 కూడా స్థానాల్లో గెలవలేమంటూ ఇప్పటికే కేటీఆర్ కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. బట్ చూద్దాం, రేవంత్ భరోసాతో కాంగ్రెస్ నేతలంతా ఇక బలంగా ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రేవంత్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది, భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలను చూడబోతుందో చూద్దాం.